చూడండి లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనకి ఎక్సర్సైజ్ 2.4 కంప్లీట్ అయింది. ఎక్సర్సైజ్ 2.4 కంప్లీట్ అయింది. అయితే మనకి ఈచ్ ఎక్సర్సైజ్ లో మనకి డూ దీస్ ట్రై దీస్ ఉంది. అవి చూడండి సార్. అంటే మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి ఒకసారి ఈ సిలబస్ అంతా రివిజన్ చేద్దాం సార్. చెప్తున్నామా? ఫస్ట్ పేజ్ నెంబర్ 30లో ఉంది మనకి. ఇక నేను నోట్ చేస్తాను పేజ్ నెంబర్స్ కూడా. అందులో ఫస్ట్ థింక్ డిస్కషన్ రైటర్ ఉంది. పేజ్ నెంబర్ 28. పేజ్ నెంబర్ 28 ఉంది. ఇందులో which are the following expressions are polynomials which are not give reasons. ఆల్రెడీ మనకి దీనికి ఎక్సర్సైజ్ సమ్స్ కూడా అయినాయి. which are the following expressions are polynomials which are not give reason. ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1 మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ 2 చేసాం కదా. అందులో అంటే 2.1 ఎక్సర్సైజ్ 2.1 ఏదైతే మనం చెప్పామో దానికి రిలేటెడ్ గా ఉంటాయి కొన్ని సమ్స్ ఉన్నామా సరే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 4x² + 5x - 2. ఇది చూడగా మనకి ఏమవుతుంది, డిగ్రీ ఎంత 2, కానీ యూజింగ్ వన్ వేరియబుల్ కాబట్టి ఇది ఏమవుతుంది, దిస్ ఈజ్ ఏ పాలినామియల్. అంటే ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ అన్నప్పుడు రీజన్ ఇక్కడ యూజింగ్ వన్ వేరియబుల్ అంటే ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఇట్ ఈజ్ పాలినామియల్. అది ట్రూ అయితే ట్రూ అంటే ఏంటి విచారణ రాస్తున్నాడు కాబట్టి ట్రూ ఫాల్స్ అని యూజ్ చేయగలిగితే డైరెక్ట్ గా యూజ్ చేయండి. ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ definitely in one variable. Next second point చూడండమ్మా. సెకండ్ పాయింట్ y² - 8. ఇది కూడా సేమ్ ఏంటి, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. ఎలాగా y² ఇక్కడ y ఒకటే యూజ్ అయింది కాబట్టి y ఒకటే యూజ్ చేసాం కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, పాలినామియల్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ థర్డ్ పాయింట్ మనకి ఏముందంటే ఇక్కడ 5 ఉంది. 5 అనేది ఏమవుతుంది, 0 కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్ అంటే ఏంటి, సమ్ ఇంటూ x/0 అంటే పాలినామియల్ ఇది 0 పాలినామియల్. అంటే 0 పాలినామియల్ అంటే చెప్తుంటే ఇక్కడ పవర్ ఉంటుంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 డిగ్రీస్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, పాలినామియల్ అవుతుంది. అంటే కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం మనం. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ అంటే మనం డిఫరెన్స్ వైజ్ మనం రాసినప్పుడు ఆల్రెడీ టేబుల్ ఫామ్ కూడా చెప్పాను మీకు. టేబుల్ ఫామ్ లో ఏమంటే ఇక్కడ డిగ్రీ వైజ్ చెప్పాను, అలాగే టర్మ్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అయితే ఏమవుతుంది, మోనోమియల్ అని లేదా బైనామియల్ అని లేదా మల్టినోమియల్ ట్రైనామియల్ అని చెప్పాను. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అయితే అదే పవర్ డిగ్రీ బట్టి ఏమవుతుంది, ఇది లీనియర్. అంటే ఫస్ట్ ఏంటి పవర్ జీరో అంటే ఏమవుతుంది, కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ పాలినామియల్. ఇది ఏమవుతుంది, ఇది ఈజ్ ఏ పాలినామియల్. ఏ పాలినామియల్ ఇది కాన్స్టెంట్, ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. అంటే మీకు నేమ్ కావాలంటే నేమ్ రిటర్న్ అడిగినప్పుడు రాయాలి, అడగలేదు మన అవసరం లేదు ఇక్కడ. అంటే టాపిక్ వైజ్ ఇది ఓన్లీ పాలినామియల్ కాదు చెప్పన్నాడు. ఇక్కడ 5 ఉంది, 5 అంటే 5 × 1, ఈ 1 అంటే ఏమవుతుంది, x/0. 1 అంటే మీనింగ్ ఇక్కడ x/0 కాబట్టి ఇక్కడ 5 అవుతుంది, పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ఉంది ఫోర్త్ పాయింట్ మనకి ఇచ్చారు. ఫోర్త్ పాయింట్ మనకి 2x² + 3x - 5 ఇచ్చారు. ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఎందువల్ల ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏముంది, బై ఎక్స్ ఉంది. బై ఎక్స్ అంటే x⁻−1 అంటే ఇక్కడ y అయితే x హ్యాస్ నాన్ ఏమంటారు, నాన్ ఇంటిగ్రల్ పవర్. అంటే నాన్ ఇంటిగ్రల్ పవర్ అంటే ఇక్కడ ఏమవుతుంది, x⁻− ఉంది. అందువల్ల మైనస్ అంటే ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూ అవుతుంది. కానీ పవర్ లో నెగిటివ్ ఉండొచ్చా, ఉండకూడదు. అందువల్ల ఏమవుతుంది, ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. కండిషన్ అంటే ఇక్కడ x హ్యాస్ నాన్ ఇంటిగ్రల్ పవర్ అంటే x అనేది ఏమవుతుంది, x పవర్ లో మనకి మైనస్ వస్తుంది. కానీ అది అన్నది నెగిటివ్ వాల్యూ ఉండకూడదు అన్నాడు కాబట్టి ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది, x పవర్ ఎంత వస్తుంది, -1 వస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇది ఆల్రెడీ మనకి ఎక్సర్సైజ్ సమ్స్ ఏవైతే మ్యాటర్ యూజ్ చేసామో అదే మ్యాటర్ యూజ్ చేయొచ్చు.
ఎక్సర్సైజ్ 2.1 లో మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే విధంగా ఇక్కడ రేజర్ అంటే ఏంటి, ఇది బై ఎక్స్ ఉంది, బై ఎక్స్ అంటే ఏమవుతుంది x పవర్ -1, ఇది న్యూమరల్ పొజిషన్ ఎంత అవుతుంది x పవర్ -1 అవుతుంది కాబట్టి x పవర్ మైనస్ ఉండకూడదు, అందులో x పవర్ మైనస్ వస్తుంది కాబట్టి ఇది నాట్ ఏ పాలినామియల్. రేజర్ అంటే ఇక్కడ x హ్యాస్ నాన్ ఇంటిగ్రల్ పవర్ అవుతుంది. నెక్స్ట్ అన్నమా 5th పాయింట్ √3x² ప్లస్ 5y. కానీ ఇక్కడ చూడగానే తెలిసిపోతుంది ఇదేమో x y ఉంది, అందువల్ల ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ కూడా కండిషన్ ఏంటి, ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. కండిషన్ ఏంటి ఇక్కడ, ఇది హ్యాస్ 2 వేరియబుల్. ఇక్కడ చూసారా, ఇక్కడ x ఉంది y ఉంది, అందువల్ల ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ కండిషన్ ఏంటి, ఇట్ హ్యాస్ 2 వేరియబుల్స్. టూ వేరియబుల్స్ x and y. అంటే రేట్ ఏంటి, పాలినామియల్ కాదన్నావు. ఎందుకు కాదన్నావు, ఇందాక దానికి అయితేనేమో నాన్ ఇంటిగ్రల్ పవర్ ఉందన్నావు, కానీ ఇక్కడ చెప్తే ఉంది x y 2 టర్మ్స్ ఉన్నాయి, అందువల్ల ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ రేట్ ఏంటి, ఇట్ హ్యాస్ 2 వేరియబుల్స్ x and y. నెక్స్ట్ అలాగే 1/x + 1. ఇక్కడ 1 అంటే డినామినేటర్ పోర్షన్ ఉంది, అసలు ఫ్రాక్షన్ పార్ట్ అనుకోండి ఇక్కడ, మరి ఫ్రాక్షన్ పార్ట్ లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. It is not a polynomial. ఇక్కడ కూడా కండిషన్ ఏంటి, x అనేది ఏముంది ఇక్కడ నాన్ ఇంటిగ్రల్ పవర్, ఇందువల్ల పవర్ లో చేంజ్ అవుతే ఏమవుతుంది x + 1 హోల్ పవర్ -1. మరి పవర్ లో -1 ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది నాన్ ఇంటిగ్రల్ పవర్. అంటే ఇది హ్యాస్ ఇది x హ్యాస్ నాన్ ఇంటిగ్రల్ పవర్ కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. అక్కడ ఎగ్జాంపుల్ కి ఏవైతే మనం యూజ్ చేసామో అదే డెఫినిషన్ అదే రీజన్ యూజ్ చేయండి. ఇక్కడికి నేను మనకి 6.9 నెక్స్ట్ √x అంటే మీనింగ్ ఏంటి, x పవర్ 1/2. అసలు పవర్ లో మనకి రేషనల్ నెంబర్స్ ఉండొచ్చా, ఇక్కడ రేషనల్ నెంబర్ ఫ్రాక్షన్ ఉంది, పవర్ లో అనేది ఫ్రాక్షన్ ఉండకూడదు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. రాసినట్టయితే ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. నేను చెప్పాను ఇందాక, బికాజ్ రీజన్ చెప్తున్నాం, బికాజ్ ఏంటి రీజన్, x హ్యాస్ ఏ పవర్ అది నాన్ ఇంటిగ్రల్ పవర్. 2 వేరియబుల్స్ అంటే 2 వేరియబుల్స్ అని రాయండి. అదే పవర్ వైజ్ అనుకోండి పవర్ వైజ్ రాయండి. కాన్సెప్ట్ అది ఏంటంటే కంప్లీట్ సెపరేట్ గా రాయాలి తప్ప అన్నిటి ఒకటి యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే పవర్ లో మైనస్ ఉంది అందువల్ల ఇట్ హ్యాస్ ఏంటి నాన్ ఇంటిగ్రల్ పవర్ అని రాయాలి. దీనికి సేమ్ మ్యాటర్. అదే ఇక్కడ కూడా ఏమవుతుంది సేమ్ మ్యాటర్. ఏంటిది x హ్యాస్ బికాజ్ ఇక్కడ x హ్యాస్ ఏమవుతుంది నాన్ ఇంటిగ్రల్ పవర్. అదే ఒకవేళ వేరియబుల్స్ 2 అని అనుకోండి ఏమంటారు ఇట్ హ్యాస్ 2 వేరియబుల్స్ అని యూజ్ చేయాలి. అంతేగాని అన్నిటి ఒకటి కొంచెం ఆన్సర్ రాశారనుకోండి అది సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమైంది 7th పాయింట్ అయింది. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. లాస్ట్ ది 3xyz. లాస్ట్ వేరియబుల్ కదా 3xyz. లాస్ట్ దాంట్లో 3xyz అనేది ఏమవుతుంది ఒక ప్రొడక్ట్ గా చూస్తే పవర్ అనేది మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి వాల్యూస్ ఇక్కడ 2 వాల్యూస్ 3 వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూస్ యూజ్ చేయకూడదు అసలు. ఒక పాలినామియల్ చెప్పాలంటే ఓన్లీ వన్ వేరియబుల్ అయితే ఏమవుతుంది పాలినామియల్ అవుతుంది. ఇక్కడ ఒక కండిషన్ ఏంటి ఫాల్స్. అందువల్ల ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. కానీ కండిషన్ ఏంటి ఇక్కడ ఇట్ హ్యాస్ ఎన్ని ఉన్నాయి ఇట్ హ్యాస్ ఎన్ని వేరియబుల్స్ ఇక్కడ x y z. ఇట్ హ్యాస్ 3 వేరియబుల్స్. ఆ 3 వేరియబుల్స్ ఏంటి x, y అండ్ z. ఇవి మనకి ఎగ్జామ్స్ ఇస్తారని కాదు, ఒకసారి షార్ట్ కట్ గా బిట్ వైజ్ ఇచ్చినప్పుడు కానీ ఇక్కడ ట్రై చేస్తే డూ దీస్ లో కూడా ఇవ్వచ్చు. అందువల్ల అవి ఒకసారి డిస్కస్ చేస్తాం అంతే. ఇక్కడ మనకి ఏమైంది ఈ యొక్క పేజ్ నెంబర్ 28 లో ఉన్న డూ దీస్ అది డిస్కషన్ రైట్ అయింది. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 30 చూడండి.
పేజ్ నెంబర్ 30 లో మనకి డూ ది చేస్తే చూడండి, పేజ్ నెంబర్ 30 లో డూ ది ఇందులో మనకి ఇచ్చిన సంవత్సరం write the degree of each of the following polymers. ఓన్లీ డిగ్రీ కాబట్టి డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు అంతే. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, write the degree of each of the following polymers. Inter polymers of first point 7x cube plus 5x square plus 2x minus 6. సెకండ్ పాయింట్ చూడండి, దీనికి ఆపోజిట్ రాసేసుకోండి. ఇక్కడ మళ్ళీ మ్యాటర్ ఏం అవసరం లేదు, ఇందులో ఓన్లీ పాయింట్ వైజ్ కాబట్టి డిగ్రీ అనేది కాబట్టి చూడండి సార్ ఇక్కడ హైయెస్ట్ వాల్యూ చూడాలి. డిగ్రీ అనేది ఏమవుతుంది యూజింగ్ వన్ వేరియబుల్, ఇందులో హైయెస్ట్ డిగ్రీ కాబట్టి దేర్ఫోర్ లార్జెస్ట్ వాల్యూ ఉంది ఇక్కడ x క్యూబ్ కాబట్టి దేర్ఫోర్ డిగ్రీ చూడండి సార్, డిగ్రీ చూడండి ఏముంది ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 3 కాబట్టి డిగ్రీ వాల్యూ వస్తుంది ఇక్కడ 3. నెక్స్ట్ ఇందులో సెకండ్ పాయింట్ చూడమ్మా, 7 minus x plus 3x square. ఇందులో కూడా హైయెస్ట్ వాల్యూ ఎంత 7 minus x 3x square, x square కూడా హైయెస్ట్ వాల్యూ ఎంత కూడా 2 ఉంది కాబట్టి ఇది డిగ్రీ వాల్యూ ఎంత అవుతుంది డిగ్రీ 2. అలాగే థర్డ్ పాయింట్ చూడండి సార్, థర్డ్ పాయింట్ వచ్చి వస్తే మనకి 5p minus root 3. అసలు వేరియబుల్ ఉందని చూడండి సార్, వేరియబుల్ ఉంది ఎలాగా p a b c or x y z యూజ్ అయినప్పుడు ఏదైతే వేరియబుల్ ఉందో అదే మనకి ఏమవుతుంది పాలినామియల్ అవుతుంది. ఓన్లీ యూజింగ్ వన్ వేరియబుల్ కాబట్టి పవర్ ఎంత ఇక్కడ 1, ఏ వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది కాబట్టి డిగ్రీ ఎంత అవుతుంది ఇక్కడ డిగ్రీ వాల్యూ ఎంత అవుతుంది 1. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడమ్మా, ఫోర్త్ పాయింట్ -5xy స్క్వేర్. ఇక్కడ చూడండి -5xy స్క్వేర్ ఇచ్చినప్పుడు ఒకటి చూడండి సార్, x y స్క్వేర్ ఉన్నప్పుడు ఇక్కడ ఒకసారి చూసారు అనుకోండి, x పవర్ ఎంత 1, y పవర్ ఎంత 2, x పవర్ 1 y పవర్ 2 అయింది కాబట్టి డిగ్రీ ఎంత అవుతుంది చూడండి సార్ 1 + 2 ఎంత అవుతుంది 3. ఎందువల్ల అక్కడ టర్మ్ యూజ్ చేసినప్పుడు x * y స్క్వేర్ యూజ్ చేశాం కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఉన్నప్పుడు డిగ్రీ అవుతుంది 2. ఇక్కడ ఉన్న వేరియబుల్స్ యొక్క పవర్స్ అడిషన్ చేయాలి. 1 + 2 ఎంత అవుతుంది ఇక్కడ 3. ఒకసారి మీకు ఇందాక చెప్పిన సమోసా చూడమ్మా, ఇక్కడ 3xyz ఇచ్చాడు కదా ఇందాక 3xyz, ఈ 3xyz కూడా ఏమవుతుందంటే పాలినామియల్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇక్కడ మల్టిప్లికేషన్. ఒకసారి అక్కడ సమ్ కరెక్షన్ చేసుకున్నా సార్, ఇందాక లాస్ట్ పాయింట్ రాశారు కదా, లాస్ట్ పాయింట్ ఎంత ఉంది అక్కడ మనకి వాల్యూ 3xyz ఉంది, అక్కడ ఏమన్నా ఇది ఇస్ నాట్ ఏ పాలినామియల్ రాసాం. రాయడానికి రీజనబుల్ ఏంటంటే అక్కడ మల్టిప్లికేషన్ ఉంది అక్కడ, అందులో ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే అది మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఇదంతా ప్రోడక్ట్ వాల్యూ, ఈ ప్రోడక్ట్ వాల్యూ కాబట్టి దీని పవర్ ఎంత అవుతుంది 1 + 1 + 1 కాబట్టి ఎంత అవుతుంది 3. అంటే ఇక్కడ xy టర్మ్ అంటే ఏమవుతుంది ఒకటే అవుతుంది, xy టర్మ్ అంటే ఒకటే కాబట్టి ఇది కంపల్సరీ అవుతుంది పాలినామియల్ అవుతుంది. అందువల్ల అక్కడ కరెక్షన్ చేసుకున్నది థర్డ్ పాయింట్ కింద లాస్ట్ పాయింట్ చెప్పింది ఇందాక సమ్లోనే 3xyz, అది ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ రాసాము, ఇట్ ఈస్ ఏ పాలినామియల్ రాయాలి. ఎందుకంటే సెపరేట్ గా సింబల్ మిడిల్ లో ప్లస్ ఉన్నప్పుడు x + y + z అనుకుంటే అప్పుడు నాట్ పాలినామియల్, దీనికైతే నాట్ పాలినామియల్, కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి పాలినామియల్ అవుతుంది. అందువల్ల అక్కడ కరెక్షన్ చేసుకున్నది లాస్ట్ పాయింట్ 3xyz, అదేమవుతుంది ఇది ఇదే పాలినామియల్. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ అనే వాల్యూ కంపల్సరీ అవుతుంది, ఓన్లీ వన్ వేరియబుల్ కింద కౌంట్కి వస్తుంది, అది కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ మనకి ఏమైనా డిగ్రీ అయినాయి, ఇందులో కొన్ని మిస్ ఏంటి ఉంటే ఫస్ట్ అయింది, సెకండ్ పాయింట్ అయింది, థర్డ్ పాయింట్ అయింది, ఫోర్త్ పాయింట్ ఉన్నాం ఇందులో, ఇది ఫిఫ్త్ పాయింట్, ఇది ఫిఫ్త్ పాయింట్. ఫోర్త్ పాయింట్ చూడండి సార్, ఫోర్త్ పాయింట్ 2 ఉంది. ఫోర్త్ పాయింట్ 2 ఏంటి కాన్స్టెంట్, కాన్స్టెంట్ మీనింగ్ ఏంటి x పవర్ 0. ఒక కాన్స్టెంట్ వాల్యూకి పక్కన వాల్యూ లేదంటే అక్కడ x టర్మ్ ఉండాలి, x టర్మ్ లేదంటే ఏంటి x పవర్ ఎంత 0, x పవర్ 0 కాబట్టి దీని డిగ్రీ వాల్యూ ఎంత అవుతుంది, ఎవ్రీ కాన్స్టెంట్ వాల్యూ డిగ్రీ వాల్యూ ఎంత 0, ఎవ్రీ కాన్స్టెంట్ వాల్యూకి డిగ్రీ వాల్యూ ఎంత అవుతుంది 0. కాన్స్టెంట్ అని కనబడదు అనుకోండి, అక్కడ డిగ్రీ మీద ఏం యూజ్ చేయాలి 0 యూజ్ చేయాలి. ఇక్కడతో మనకి ఏమైంది ఫస్ట్ పాయింట్ అయింది. సెకండ్ పాయింట్ అన్నమా write the coefficients
of x square in each of the following. ఇందులో చూడండి సార్ ఫస్ట్ పాయింట్ ఏమన్నా ఇక్కడ 15 - 3x plus 2x square. మరి ఏ టర్మ్ అడిగారు? అడిగిన టర్మ్ x square. ఓన్లీ x square టర్మ్ కి కావాలి, కోఎఫిషియంట్ వాల్యూ కావాలి కాబట్టి చూడండి సార్ ఆన్సర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ టర్మ్ అది x square. x square టర్మ్ ఇక్కడ చూడండి, x square టర్మ్ ఉంది, దీనికి కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 2. కోఎఫిషియంట్ ఆఫ్ x square వాల్యూ ఎంత అంటే మల్టిప్లికేషన్, ఆ టర్మ్ ఏదైతే ఉందో టర్మ్ గా మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం కోఎఫిషియంట్ అంటాం. అందులో అక్కడ x square టర్మ్ కి ఏముంది, అక్కడ 2x square 2 ఇంటూ కాబట్టి ఇక్కడ 2 ఏమవుతుంది కోఎఫిషియంట్ అవుతుంది. సెకండ్ పాయింట్ చూడమ్మా, సెకండ్ పాయింట్ 1 - x square. 1 - x square కి ఏమవుతుంది, ఆల్రెడీ ఐడియా వచ్చేసింది కాబట్టి ఒక టర్మ్ కి ముందు ఏమీ లేదు, ఒక నెంబర్ 1. మన సింబల్ కూడా చూడాలి కాబట్టి ఇక్కడ x square కోఎఫిషియంట్ వాల్యూ లేదు, కానీ ఇక్కడ ఏమవుతుంది ఎవ్రీ వాల్యూకి 1 అవుతుంది. ఎవ్రీ వాల్యూకి మల్టిపుల్ ఎంత 1 × 2 1 × 3 1 × x. అక్కడ టర్మ్ లేదంటే ఎంత 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ x square ముందు ఎంత అవుతుంది 1 అవుతుంది. మరి సింబల్ ఏంటి ఇక్కడ మైనస్ కాబట్టి ఇది కోఎఫిషియంట్ ఆఫ్ x square ఇది కూడా ఎంత -1. ఇక్కడ 1 అన్నాం, మరి సింబల్ ఏంటి ఇక్కడ మైనస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, 5x square - 3x + 5. ఇక్కడ కూడా చూడగానే మనకు ఐడియా వచ్చేస్తుంది, x square కోఎఫిషియంట్ వాల్యూ ఎంత ఇక్కడ 5. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x square ఇది కూడా ఎంత అవుతుంది ఇక్కడ 5. కోఎఫిషియంట్ x square ఎంత అవుతుంది ఇక్కడ 5. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, ఇందులో √2x square plus 5x - 1. చేయండి మీరు, ఇక్కడ √2x square plus 5x - 1 అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఎలా అవుతుంది చూడండి, అక్కడ x square టర్మ్ కి ఏదైతే మల్టిప్లికేషన్ ఉందో ఏమవుతుంది కోఎఫిషియంట్ అవుతుంది. కాబట్టి ఏమని చేస్తుంది మీకు కోఎఫిషియంట్ ఆఫ్ x square ఇది కూడా ఎంత √2. కోఎఫిషియంట్ x square అంటే ఇక్కడ √2. ఇక్కడ మనకి ఈ యొక్క ఎక్సైజ్ ఏదైతే ఉందో మనకి దానికి ముందున్న ఏమైంది దూదీది అయింది. నెక్స్ట్ ఉన్నమా పేజ్ నెంబర్ 33. పేజ్ నెంబర్ 33 చూడండి సార్. పేజ్ నెంబర్ 33 లో మనకి ఏముంది చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ 33 లో మనకు ఉన్నది చూసారా సరే, ఆ ఐటమ్ చూడండి సరే. ఏమిచ్చారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ polynomials for the indicated value of variables. ఏదైతే వాల్యూ ఇచ్చాడో ఆ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ వాల్యూ ఇచ్చాము చూడండి సార్. ఫస్ట్ పాయింట్ మనకి p of x వాల్యూ ఇచ్చాడంటే 4x square - 3x + 7 at పాయింట్ ఎంత x = 1. అంటే x = 1 సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూకి మనకి ఏం కావాలి, అక్కడ ఆ సబ్స్టిట్యూట్ వాల్యూ కావాలన్నట్టు కాబట్టి ఒకసారి చూడమ్మా. గివెన్ వాల్యూ ఉంది కాబట్టి గివెన్ ఎంత ఇక్కడ గివెన్ p of x = 4x square - 3x + 7. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏదో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ x = 1. therefore put x = 1. put x = 1 ఏమవుతుంది in px. put x = 1 ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి, p of x సబ్స్టిట్యూట్ చేస్తే p of 1 =
సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది 4 ఇంటూ x ఎంత 1 స్క్వేర్ అండ్ 3 ఇంటూ x ఎంత 1 ప్లస్ 7 అంటే సబ్స్టిట్యూట్ రీప్లేస్ x బై 1 అని రీప్లేస్ x బై 1 కాబట్టి x ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ చూడండి 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 4 ఇంటూ 1 మైనస్ 3 1 ఎంత 3 ప్లస్ 7 therefore 4 1 4 మైనస్ 7 నుంచి 3 క్యాన్సిల్ అవుతాయి 4 4 7 ఏంటి 7 నుంచి 3 క్యాన్సిల్ 4 కానీ 4 7 ఏంటి ప్లస్ 4 plus 4 వాల్యూ ఎంత 8 therefore ఇండికేటెడ్ వాల్యూ ఎంత కదా p of 1 is ఎంత 8 ఆ ఇండికేటెడ్ వాల్యూ అంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన ఫైనల్ వాల్యూ కావాలి కాబట్టి therefore p of 1 is 8 వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇందులో నెక్స్ట్ ఇందులో q of y సెకండ్ పాయింట్ ఇచ్చారు సెకండ్ పాయింట్ ఎంత q of y is equal to 2y cube minus 4y plus root 11 at point y కూడా ఎంత 1 దీంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది గివెన్ ఇచ్చారు చెప్తే గివెన్ q of y is equal to 2y cube minus 4y plus root 11 ఇందులో కూడా సబ్స్టిట్యూట్ వాల్యూ ఎంత పుట్ x is కూడా ఎంత y is కూడా ఇక్కడ సింబల్ y కాబట్టి పుట్ y is కూడా 1 ఇందులోనే in the q of y put y is equal to 1 in q of y కాబట్టి q of y సబ్స్టిట్యూట్ చేస్తే q of y వాల్యూ ఎంత 1 q of y వాల్యూ ఎంత 1 మరి 2 into y వాల్యూ ఎంత 1 whole cube minus 14 4 into y వాల్యూ ఎంత 1 plus root 11 అనేది ఎడిషన్ కొలత ఇందులో ఇర్రేషనల్ నెంబర్ ని ఎడిషన్ చేయడానికి లేదు అందులో ఏమనుకుంటే ఇక్కడ 2 into 1 క్యూబ్ ఎంత 1 క్యూబ్ ఎంత అవుతుంది 1 4 1 ఎంత అవుతుంది 4 plus root 11 therefore final గా చూడమ్మా 2 1 2 minus 4 plus root 11 ఫైనల్ గా వచ్చింది ఇక్కడ 4 నుంచి 2 క్యాన్సిల్ అయింది 4 నుంచి 2 క్యాన్సిల్ ఎంత అవుతుంది 2 8 అది minus 2 plus root 11 ఇదేంటిది p of 1 అంటే సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఏమొస్తుందో 800 1 క్యూబ్ అంటే 1 n టైమ్స్ మల్టిప్లై చేసినా 1 అని n టైమ్స్ మల్టిప్లై చేసినా 1 వస్తుంది కాబట్టి 1 క్యూబ్ ఎంత 1 2 1 ఎంత 2 వచ్చింది 4 నుంచి 2 క్యాన్సిల్ అయింది 4 నుంచి 2 క్యాన్సిల్ అయితే 2 కానీ 2 కి సింబల్ ఏంటి ఇక్కడ మైనస్ 2 ప్లస్ రూట్ 11 వచ్చింది నెక్స్ట్ ఎంత సంతులనమా థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే r of t ఇచ్చాడు r of t is equal to 4t power 4 plus 3t cube minus t square plus 6 point ఎంత at t is equal to p t belongs to r t belongs to ఎంత r ఇక్కడ సబ్స్టిట్యూట్ ఏంటంటే t is equal to p ఓన్లీ వాల్యూ ఇచ్చాడంతే నెంబర్ కరెక్టా ఒక లెటర్ చేంజ్ అవ్వాలంటే t ప్లస్ ఏ లెటర్ చేంజ్ అవ్వాలి p కాబట్టి గివెన్ చూడమా గివెన్ ఇక్కడ r of t is equal to 4t power 4 plus 3t square 3t cube minus t square plus 6 ఇందులో ఏంటి ఇక్కడ పుట్ r ఏంటి ఇక్కడ t is equal to p సబ్స్టిట్యూషన్ ఇక్కడ పుట్ t is equal to p ఇందులో కావాలి ఇన్ r of t ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి r of t ని సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది అన్నమా r of ఎంత p is equal to p కదా r of p is equal to 4 into p సబ్స్టిట్యూట్ చేస్తే p power 4 minus 3 into t సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ t వాల్యూ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత ఇక్కడ p కాబట్టి p power 3 minus t వాల్యూ సబ్స్టిట్యూషన్ ఎంత p కాబట్టి p square plus 6 ఇందులో నోట్ చేయడానికి ఏమీ లేదు ఓన్లీ లెటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది నాకు t ఉన్న చోటల్లా p రాస్తే మనకు వచ్చిన ఫైనల్ వాల్యూ వస్తుంది నెక్స్ట్ వన్ నెంబర్ ఫోర్త్ పాయింట్ ఏముందంటే ఇక్కడ s of z is equal to z cube minus 1 at z is equal to 1 and z is equal to 1 దీని కూడా యూజ్ చేస్తే ఏమవుతుంది given s of z is equal to z cube minus 1 ఇందులో వాల్యూ ఎంత అక్కడ therefore put z is equal to 1 ఇందులోనే ఇన్ s of z therefore s of z విలువ ఎంత 1 is equal to ఎంత అవుతుంది z క్యూబ్ వాల్యూ 1 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ అంటే ఎంత 1 minus 1 minus 1 ఎంత 0 therefore s of n అవుతుంది 0 నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడమ్మా ఫిఫ్త్ పాయింట్ p of x is equal to 3x square plus 5x minus 7 at point ఎంత x is equal to 1 at x is equal to 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది ఆన్సర్ లో గివెన్
ఆన్సర్ లో గివెన్ p of x is equal to 3x square plus 5x minus 7. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఎంత 3x square plus 5x minus 7 కాబట్టి సబ్స్టిట్యూషన్ ఎంత ఇక్కడ x is equal to 1. therefore put x is equal to 1 ఇందులో ఎక్కడ p of x సబ్స్టిట్యూట్ చేస్తే p of 1 is equal to 3 into x ఎంత 1 square plus 5 into x ఎంత 1 minus 7. అంటే ఈచ్ డెబిట్ ట్రాంగిల్ లో కూడా x అనే ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి 3 into 1 స్క్వేర్ ఎంత 1 plus 5 1 5 minus 7. therefore 3 5 ఇక్కడ 7 నుంచి 5 క్యాన్సిల్ అయింది 7 నుంచి 5 క్యాన్సిల్ అయితే 4 a4 ఇది -4 ఇక్కడ 7 నుంచి 5 క్యాన్సిల్ అయితే 2 a2 అది -2 3 -2 ఎంత 1. therefore p of 1 వాల్యూ వచ్చింది 1. ఇందులో లాస్ట్ వన్ ఏమనుకో మనకి 6 సమ q of z is equal to 5z cube minus 4z plus root 2 at z is equal to 2 at z is equal to 2. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది ఒకసారి ఆన్సర్ గివెన్ ఏమంటే గివెన్ q of z is equal to 5z cube minus 4z plus root 2. ఇందులో కూడా సబ్స్టిట్యూషన్ వాల్యూ చేస్తే వచ్చింది therefore p of z కాబట్టి p of ఇక్కడ వాల్యూ ఎంత పుట్ z is equal to 2 in q of z. therefore q of z value ఎంత 2 is equal to సబ్స్టిట్యూషన్ ఎంత 5 into z ఎంత 2 cube z value ఎంత సబ్స్టిట్యూషన్ వాల్యూ z సబ్స్టిట్యూషన్ వాల్యూ 2 కాబట్టి z వాల్యూ లో ఇక్కడ z ప్లస్ ఏం చేశాను 2 సబ్స్టిట్యూట్ చేశాను 2 cube minus 4 into z ఎంత 2 plus root 2 5 into 2 cube ఎంత 2 cube అంటే 2 to 4 4 to ఎంత 8 minus 4 to ఎంత 8 plus root 2 మరి 5 పెడితే ఎంత 40 5 పెడితే ఎంత 40 minus 8 plus root 2 5 ఎంత వచ్చింది 40 నుంచి 8 క్యాన్సిల్ అయితే 32 plus root 2. ఇక్కడ మనకి ఏమైందంటే ఈ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఇండికేటర్ వాల్యూ ఎంత కావాలంటే ఆ వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ అన్నమా అండ్ ఏ క్వశ్చన్ అనేది మీరు అప్లై చేసినప్పుడు వాడు అడిగింది ఏంటో చూడాలి సార్. అంటే సమ్ చూడగానే మనకి డిగ్రీ అడిగితే డిగ్రీ మోడల్ చేయాలి. అలాగే వాడు ఒకవేళ పాలినామియల్ కాదా కావుదా అని అడిగాను అనుకోండి రైట్ అయితే రైట్ అని చెప్పి దానికి ఏం చెప్పాలి. సపోజ్ ట్రూ ఫాల్స్ అన్నాడు ట్రూ అని చెప్పావు. ట్రూ అంటే రీజనబుల్ ఏంటి ఇట్ హ్యాస్ 1 వేరియబుల్ అయితే 1 వేరియబుల్ యూజ్ చేయాలి. ఇది కాదు రాంగ్ అని అనుకో రాంగ్ అన్నప్పుడు కండిషన్ ఏంటి ఇట్ హ్యాస్ నో ఇట్ పవర్ లో పరంగా అనుకోండి x హ్యాస్ నాన్ ఇంటిగ్రల్ పవర్ అని చెప్పాలి. పవర్ అయితే x హ్యాస్ నాన్ ఇంటిగ్రల్ పవర్. అలా కాదు వేరియబుల్స్ అనుకోండి ఇట్ హ్యాస్ 2 వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ లో 2 వేరియబుల్స్ 3 వేరియబుల్స్ ఉందనుకోండి కంపల్సరీ పాలినామియల్ కాదు అసలు. నెక్స్ట్ అన్నమా నెక్స్ట్ ట్రై చేసి చూడండి పేజ్ నెంబర్ 34 పేజ్ నెంబర్ 34 ట్రై చేసి చూడండి. ఇందులో మనకి ఫస్ట్ చూడండి ఫైండ్ జీరో ఆఫ్ పాలినామియల్స్ ఫాలోయింగ్ పాలినామియల్స్ ఇచ్చాడు. ఫైండ్ జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్ ఒకసారి ఇందులో ఫస్ట్ పాయింట్ చూడమ్మా 2x - 3 ఇచ్చాడు. మరి 2x - 3 జీరో కావాలంటే ఏమవుతుంది 0 of 2x - 3 that implies 2x - 3 వాల్యూ ఏమవుతుంది ఇది ఇక్కడ 0 అంటే ఎప్పుడైనా ఒక జీరో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఇది ఇక్కడ 0 చేయాలి. ఎవ్రీ పాలినామియల్ ఈక్వేషన్ అప్పుడు మనం జీరో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అది కంపల్సరీ ఉండాలి అక్కడ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసాం. ఇది -3 ఈ -3 రైట్ సైడ్ వస్తే ఏమైంది 2x ఈజ్ ఈక్వల్ టు ఇది -3 రైట్ సైడ్ వస్తే ఏమైంది +3 ఇక్కడ 2 ఏం చేస్తుంది మల్టిప్లై మరి మల్టిప్లై చేసాం రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ 3 ఇది మల్టిప్లై రైట్ సైడ్ వస్తే ఏమైంది డివైడ్ ఇంకా డివైడ్ వాల్యూ 2 ఇది 0 వాల్యూ వస్తుంది చూసారా. therefore x is equal to 3/2 therefore x is equal to 3/2 is the zero value of 2x - 3 and all of this పట్టు సరిపోద్ది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనకి ఏంటంటే x² - 5x + 6 కొంచెం టేబుల్ లో చూడండి ఎందుకంటే క్వాంటిటీ ఈక్వేషన్ కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ x² - 5x + 6 ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 0 of
x square minus 5x plus 6 that implies ఏమవుతుంది x square minus 5x plus 6 is equal to ఎంత 0. మరి ఇది ఈక్వల్ 0 ఉన్నా కాబట్టి చూడండి సార్ ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు ప్రాబ్లం తీసుకురాలండి దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి సార్ ఇక్కడ 1 into x square చూడండి 1 x square అంటే 6 మరి 1 x square into 6 కాబట్టి ఎంత అవుతుంది 6x square 1 x square into 6 ఎంత 6x square అయింది మరి మల్టిప్లికేషన్ x square వచ్చింది కాబట్టి ఈ టర్మ్స్ రెండిట్లో కూడా ఉంటది xx ఉంటది ఆ టూ టర్మ్స్ లో కంపల్సరీ ఉంటది xx ఉంటది ఇందులో x into x ఎంత x square కాబట్టి ఇప్పుడు 6 ఉంది కదా మల్టిప్లికేషన్ చేస్తే 6 రావాలి ఫ్యాక్టర్స్ ఏంటి 1 6 జార్ ఉంది 2 3 జార్ ఉంది మరి ఇక్కడ సింబల్ ఏంటి ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ అంటే ఎడిషన్ కాన్స్టెంట్ వాల్యూ ఇది ప్లస్ ఉంది కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ ఇది ప్లస్ ఉంటే ఎడిషన్ చేయండి మరి ఎడిషన్ చేస్తే ఎంత రావాలి వాల్యూ 5 రావాలి ఎడిషన్ చేస్తే ఎంత వాల్యూ 5 రావాలి మరి ఫ్యాక్టర్స్ ఏంటి 1 plus 6 చేసాం 1 plus 6 ఎంత 7 ఇది పాజిటివ్ లేదు అట్లా ఈ 2 ఫ్యాక్టర్స్ ఎడిషన్ చేస్తే 1 6 అనుకున్నాం 1 6 ఎడిషన్ చేస్తే 7 వచ్చింది 7 పాజిటివ్ లేదు 2 plus 3 చేసాం ఎంత వచ్చింది 5 5 అనేది రైట్ అయింది ఇందులో ఎడిషన్ చేస్తే 5 రావాలన్నా కాబట్టి దేర్ వాల్యూస్ అంటే ఇక్కడ 2x 3x దేర్ ఏమవుతుంది ఇక్కడ చూడండి x square minus 2x minus 3x plus 6 is equal to 0. Therefore, ఇక్కడ కామన్ చేస్తే ఏమవుతుంది ఫస్ట్ రెండిట్లో నుంచి కామన్ చేస్తే x కామన్ చేస్తాం ఫస్ట్ రెండిట్లో ఏం కామన్ చేస్తాం x square అంటే ఏం అవుతుంది x times x square అంటే ఏంటి x into x కాబట్టి x square అంటే x into x కాబట్టి ఒక x క్యాన్సిల్ అయింది ఇంకా ఉంటుంది ఇంకా బ్యాలెన్స్ x ఉంటుంది మైనస్ ఇక్కడ x పోతే ఎంత ఇక్కడ 2 ఇది మైనస్ ప్లస్ మరి మైనస్ ప్లస్ అంటే ఏం కామన్ చేయాలి మైనస్ కామన్ చేయాలి మరి మైనస్ ప్లస్ మైనస్ కామన్ చేస్తాం 3 6 లో ఏం వస్తుంది 3 6 లో 3 టైప్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 టైప్ కామన్ చేస్తున్నాం 3 టైప్ లో 3 లో ఏం క్యాన్సిల్ అవుతుంది 1 టైం ఇంకేముంది ఇక్కడ x ఇక్కడ ప్లస్ లో మైనస్ పోతే ఏముంటుంది ఇక్కడ మైనస్ 3 టైప్ 6 టైమ్స్ 2 టైమ్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 0 ఈ రెండిటి కామన్ వాల్యూ చూడండి సారీ x 2 తీసేస్తే ఇంకేముంది ఇక్కడ x 3 ఈజ్ ఈక్వల్ టు 0 చూసారా ఇక్కడ ఇక్కడ రెండిట్లో కామన్ ఉన్న వాల్యూ ఎంత రెండిట్లో కామన్ ఉన్న వాల్యూ x 2 కామన్ చేస్తే ఇక్కడ x 2 పదంతుంది ఇక్కడ x ఇక్కడ x 2 కామన్ చేస్తే ఎంత -2 ఇప్పుడు మల్టిప్లికేషన్ వస్తుంది మరి మల్టిప్లికేషన్ వస్తే 0 వాల్యూ కావాలంటే 0 ఆఫ్ x 2 x 3 అన్నకో 0 కంటే వాల్యూ 0 అయితే మరి ఉన్న వాల్యూస్ అన్ని 2 వాల్యూస్ కాబట్టి 2 వాల్యూస్ చేయండి సార్ 2 వాల్యూస్ చేస్తే ఏమవుతుంది చూడండి సార్ x 3 0 సెకండ్ వాల్యూ x 3 0 ఇక్కడ x కూడా ఎంత వస్తుంది ఇక్కడ 2 ఇక్కడ x కూడా ఎంత వస్తుంది ఇక్కడ 0 ఆఫ్ ఎంత వస్తుంది ఇక్కడ 2, 3 0 ఆఫ్ x square minus 5x plus 6 ఏమవుతుంది 2, 3 వచ్చింది అంటే 2 అవుతుంది 3 కూడా అవుతుంది లాస్ట్ ఇందులో థర్డ్ సమ్ చూడమ్మా అది ఈజీగా థర్డ్ సమ్ x plus 5 అంటే మనకు ఆల్రెడీ చూడగానే తెలుస్తుంది కాబట్టి 0 of x plus 5 that implies x plus 5 is equal to 0 that implies x కూడా ఎంత plus 5 ఆపోజిట్ ఎంత -5 మీరు మ్యాథ్ రిటర్న్ కూడా రాసుకోవచ్చు కావాలి మీకు ఏం డౌట్ వచ్చేసరికి నాకు ఇంకా రిటర్న్ మ్యాథ్ కావాలనుకో 0 of x plus 5 is ఎంత -5 మ్యాథ్ రాసుకోవచ్చు కావాలి అవసరం లేదు కాబట్టి నేను ఉద్దేశం అంటాం మీకు ఏదైనా రిటర్న్ మ్యాథ్ కావాలనుకుంటే రాసుకోవచ్చు 0 of x plus 5 is ఎంత వస్తుంది ఇక్కడ -5 అని రిటర్న్ చేసుకోవచ్చు కావాలి అవసరం లేదు ఇక్కడతో సరిపోద్ది నెక్స్ట్ అన్నమా ఇక్కడతో పేజ్ నెంబర్ 34 కంప్లీట్ అయింది ఇక్కడ fill in the blanks అని ఒక టేబుల్ ఇచ్చాడు మీకు పేజ్ నెంబర్ 35 లో పేజ్ నెంబర్ 35 లో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ fill in the blanks అని do this ఇచ్చాడు do this లో టేబుల్ ఇచ్చాడు చూడండి ఇక్కడ లీనియర్ పాలినామియల్ అలాగే జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే లిమిటెడ్ గా మనకి ఏమవుతుంది పర్ఫెక్ట్ వాల్యూ రాయాలని సేమ్ ఫామ్ అంటే అది చూడగానే ఆ వాల్యూ మనకి 0 వాల్యూ ఏంటంటే తక్కువ చెప్పాలి ఇందులో ఫస్ట్ లో x ప్లస్ a ఇచ్చాడు అనంతరం x మైనస్ a ఇచ్చాడు అలాగే ax ప్లస్ b ఇచ్చాడు నెక్స్ట్ ax మైనస్ b ఇచ్చాడు అయితే ఈ ఫస్ట్ లో వాల్యూ ఫస్ట్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు
ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ ఇది ప్లస్ ఏ, ఈ ప్లస్ ఏ ఆపోజిట్ ఎంత మైనస్ ఏ. సింపుల్ గా ఇది ఉన్నది ఇచ్చేస్తున్నాడు. కానీ తర్వాత చూడండి ఒకసారి, ఇది ప్లస్ ఏ ఆపోజిట్ మైనస్ ఏ రైటే. నెక్స్ట్ బ్లాంక్ ఇచ్చాడు ఇక్కడ, ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు. ఇది x మైనస్ ఏ ఉంది, ఇక్కడ x మైనస్ ఏ మైనస్ ఏ, ఈ మైనస్ ఏ ఆపోజిట్ ఎంత ప్లస్ ఏ, ఈ మైనస్ ఏ ఆపోజిట్ ఎంత అవుతుంది ప్లస్ ఏ అవుతుంది. ఇక్కడ చూడండి సార్, దీని జీరో వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ax plus b is equal to 0 అని రాసుకుని, ఇది ప్లస్ b, ఈ ప్లస్ b రైట్ సైడ్ ఏమవుతుంది ax b is equal to minus b, ఇది మల్టిప్లై రైట్ సైడ్ ఏమవుతుంది therefore x is equal to minus b by a. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక నాకు ఆన్సర్ ఎంత వచ్చింది therefore minus b by a. దీని వాల్యూ ఎంత మైనస్ b by a. ఇదంతా కూడా మనం బిట్ పార్ట్ లో రఫ్ గా చేసుకోవాలి. మెయిల్ లో చేస్తే మార్క్స్ ఇవ్వడం, బిట్ పార్ట్ అంటే బిట్ గా చేయాలి కాబట్టి ఎలా చేస్తుంది చూడండి. మనకి సింపుల్ గా వేయచ్చు. ఏటా సింపుల్, ఇది ప్లస్ ఆపోజిట్ ఏంటి మైనస్, ఇది మల్టిప్లై ఆపోజిట్ ఏంటి డివైడ్, సింపుల్ గా చేసేసుకోవాలి. ఇది మైనస్ బి ఆపోజిట్ ఎంత ప్లస్ బి, ఇది మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది డివైడ్ ఏ. ఇది బ్లాంక్స్ ఫిల్ చేయమని ఫిల్ చేశారు మీరు. ఆ పార్ట్ లో బ్లాంక్స్ ఇచ్చాడు. ఏంటిది పేజ్ నెంబర్ 35 లో డూ దిస్ లో. నెక్స్ట్ పేజ్ నెంబర్ 35 అయింది, 36 లో చూడమ్మా. అదే థింక్ అండ్ డిస్కషన్ లో అందుకని నాలెడ్జ్ లేదు. కానీ పేజ్ నెంబర్ 38 చూడమ్మా. ఇందాక 36 లో ఎందుకు వద్దానన్నా సార్ చూడండి అమ్మా. x² + 1 ఇచ్చాడు. అసలు x² + 1 కి ఫ్యాక్టర్స్ లేవు, ఎందుకంటే రియల్ నెంబర్స్ రావు దీనికి. ఇది +1 రైట్ సైడ్ ఎంత అవుతుంది -1. మరి స్క్వేర్ వాల్యూ ఎప్పుడైనా మైనస్ అవుతుందా? ఎవ్రీ స్క్వేర్ వాల్యూ తీసుకో -2 హోల్ స్క్వేర్ తీసుకున్నాం, ఎంత వచ్చింది +4 వచ్చింది. ఎందుకంటే -4 వచ్చిందా? అలాగే ఇక్కడ ఏమొచ్చింది x² అనే టర్మ్ ఏమైంది మైనస్ అయ్యింది. x² టర్మ్ మైనస్ అయ్యిందంటే ఎందుకు అయింది? అది రియల్ నెంబర్ కాదు, ఏ నెంబర్ అవుతుంది కాంప్లెక్స్ నెంబర్. అదే మీకు లేదు కాబట్టి ఆ టాపిక్ నుంచి చెప్పకుండా వచ్చేసాను. నెక్స్ట్ పేజ్ నెంబర్ 38 చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 38 మీకు ఏమి ఇచ్చాడంటే డివిజన్ ఫ్యాక్టర్ అడిగాడు. డివైడ్ ఏ టర్మ్ ఇచ్చాడు చూడండి. డివైడ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డివైడ్ 3y³ + 2y² + y బై దేంతో చేయాలంట y అండ్ రైట్ డివిజన్ ఫ్యాక్టర్. డివిజన్ ఫ్యాక్టర్ అంటే మనకి థియరం అన్నమాట. ఏంటిది పాలినామియల్ లో మనకి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైడర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ ఉంది కదా, ఆ ఫార్ములా యూజ్ చేయమని. ఒకసారి చూడమ్మా. ఇక్కడ ఏమంటే గివెన్ ఇచ్చాడు చూడండి సార్. ఇక్కడ 3y³ + 2y² + y ఇచ్చి దేంతో డివైడ్ చేయమన్నాడు y తో. అయితే మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా y తో డివైడ్ చేయమన్నాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డివైడెడ్ బై y రాస్తే సరిపోద్ది. అలా రాసుకున్నా సరిపోద్ది, లేదా ఒక స్టెప్ బై స్టెప్ అప్లై చేస్తాం. స్టెప్ బై డివైడ్ అంటే ఇక్కడ మనకి డివిజన్ ప్రాసెస్ ఇచ్చినప్పుడు డివిజన్ ప్రాసెస్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ అని చెప్పినప్పుడు నేను డైరెక్ట్ సమ్స్లోకి వెళ్ళిపోయాను. ఇక్కడ ఎగ్జాంపుల్ 6 నుంచి వెళ్ళాను ఇక్కడ. అయితే ఆ మోడల్ మనకి x+1 x-2 x-3 ఇలాంటి ఇచ్చారు తప్ప సింగిల్ గా y గట్ట ఇవ్వలేదు. అయితే దీని ప్రాసెస్ చూడండి సార్. ఇక్కడ 3y³ + 2y² + y వాడు అన్నది ఏంటి డివైడ్ బై దేంతో ఏమన్నాడు డివైడ్ బై y అన్నాడు. అంటే 3y³ + 2y² + y డివైడెడ్ బై y అంటే ఎలా వస్తుంది కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ని. అంటే ఎలా చూడండి సార్. ఇక్కడ 3y³ + 2y² + y డివైడెడ్ సింబల్ ఏంటి డివైడెడ్ బై, ఇక్కడ డివైడెడ్ బై సింబల్ ఉంది, ఆ సింబల్ అంటే ఇక్కడ డివైడ్ ఇంట వాల్యూ ఇది y. మరి ఇక్కడ ఈ టోటల్ 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ టోటల్ 3 వాల్యూస్ ని డివైడెడ్ బై y అంటే ఏంటి మీనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఏమవుతుంది డివైడ్ బై y. అంటే ఎలా వస్తుంది ఇక్కడ 3y³ / y + 2y² / y ప్లస్ y బై y. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ని ఇక్కడ ఉన్న 3 వాల్యూ ఉన్న 3 టర్మ్స్ ఉన్నాయి. ఏంటి 3 టర్మ్స్ 3y³ 2y² y. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3 టర్మ్స్ ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని డివైడ్ బై చేసి ఇక్కడ y రాయాలి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ y³ y అంటే 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ లో 1 టర్మ్ క్యాన్సిల్ అవుతే ఇంకా ఉంటుంది ఇక్కడ 3
y స్క్వేర్. ఇక్కడ పవర్స్ ఏమో 3 ఉన్నాయి. 3 నుంచి 1 క్యాన్సిల్. 3 నుంచి 1 క్యాన్సిల్ ఎంతగా 2 అంటే 3y స్క్వేర్. ప్లస్ ఇక్కడ 2 ఇంటూ ఇది y స్క్వేర్. y స్క్వేర్ లో 10 క్యాన్సిల్ అవుతే y. ఇక్కడ y విలువ ఎంత క్యాన్సిల్ అవుతుంది 1 టైం. ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ 3y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1. దీని ఆన్సర్ రాస్తే ఇక్కడ మనం 3y క్యూబ్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డివైడర్ వాల్యూ ఎంత y ఇంటూ డివైడర్ వాల్యూ ఎంత ఇక్కడ y ఇంటూ మీకు వచ్చిన క్వశ్చన్ ఎంత 3y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1. ఇందువల్ల పర్ఫెక్ట్ గా డివైడ్ అంటే రిమైండర్ అవసరం లేదు. నువ్వు రిమైండర్ కావాల్సిన రాసుకోవచ్చు. రిమైండర్ ఎంత అవుతుంది 0. యూజ్ అవసరం లేదు. ఇందువల్ల రిమైండర్ వాల్యూ 0 అనేది నోటెడ్ చేయక్కర్లేదు. ఫ్యాక్టర్ వాల్యూ ఇంటూ అక్కడ వచ్చిన కోషంట్ వాల్యూ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. 4p స్క్వేర్ డివైడ్ 4p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 by ఎంత 2p and right fact and right division factor and right division factor. ఒకసారి చూడమ్మా. ఇక్కడ మన కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్ ఏంటి, ఈ వాల్యూ డివైడ్ చేయాలి. ఎంత వాల్యూ 4p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ డివైడ్ బై చేయాలి 2p ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది ఈ కాన్సెప్ట్ 4p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 ఈజ్ డివైడెడ్ బై 2p. ఈజ్ డివైడెడ్ బై 2p అన్నా కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ చేయాలి. ఇక్కడ డివైడెడ్ బై 2p చేయాలి కాబట్టి చూడండి సారీ 4p స్క్వేర్ బై 2p ప్లస్ 2p బై 2p ప్లస్ 2 బై 2p 2 బై ఎంత 2 బై 2p రాసాం కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ 4 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్. ఈ 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్. ఫైనల్ గా వస్తుంది చూడండి అక్కడ p స్క్వేర్ బై p వచ్చింది. మరి p స్క్వేర్ బై p అంటే p స్క్వేర్ 2 టైమ్స్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఇంకో 1 టైం ఉంటుంది. ఇక్కడ p క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2 ఇక్కడ సేమ్ టర్మ్ ఉంది 2p బై 2p కాబట్టి 2p బై 2p ఎంత అవుతుంది 1. 2p బై 2p ఎంత అవుతుంది 1 ప్లస్ ఇక్కడ చూడండి 2 లో ఎంత చేస్తుంది 1 టైం. దేర్ఫోర్ ఎంత అవుతుంది ఫైనల్ వాల్యూ 1 బై p అంటే p ప్లస్ 1 ప్లస్ 1 బై p. దీన్ని కూడా రాస్తాం మనం 4p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 ఇన్ డివైడెడ్ బై అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 2p ఇంటూ p ప్లస్ 1 ప్లస్ 1 బై p అంటే డివైడర్ వాల్యూ ఇంటూ కోషంట్ వాల్యూ. ఇక్కడ మనకి ఎక్సైజ్ 2.3 కి ముందు ఏదైతే ఉందో అంటే బిఫోర్ 2.3 కి బిఫోర్ ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా కాన్సెప్ట్ అయింది. అంటే పేజ్ నెంబర్ 38 వరకు అయింది. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ పేజ్ చూడండి ఎంత మిగతా కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.